ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి, పెట్టుబడులు రావాలి. గతంలో ఇండస్ట్రీస్ వస్తే గత ప్రభుత్వంలో దాంట్లో వాటాలు అడిగేవాళ్ళు. ఇండస్ట్రీ వద్దు, ఏమొద్దు, మీ ఆంధ్రప్రదేశ్ వద్దు అని వెళ్ళిపోయేవాళ్ళు. ఒకసారి మీరు చూస్తే మనకు రామాయపట్నంలో ఏషియన్ పేపర్ మిల్స్ వచ్చాయి. 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, 1000 మంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చుండే, పారిపోయారు. అదాని డేటా సెంటర్ పారిపోయింది వైజాగ్ నుంచి. గతం లూలు పారిపోయింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే ప్రపంచంలో అతి పెద్ద 500 కంపెనీల్లో ఒక కంపెనీ వైజాగ్ లో పెడితే పారిపోయింది. వ్యాపారస్తులకి రండి, మా దగ్గర పనిచేయండి, మంచి మన దగ్గర టాలెంట్ ఉండే యువత ఉంది, మంచి వసతులు ఉన్నాయి, తొందరగా బిజినెస్ కావాల్సిన పర్మిషన్స్ ఇస్తాము, ఇవి చెప్తే ఎవరైనా వస్తారు. కానీ మీ వ్యాపారంలో సగం భాగం ఏంటి అంటే ఎవరు వస్తారు? 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి ప్రభుత్వాలు మారుతుంటే ఏ వ్యాపారస్తుడు ఎవరు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రారు. గతంలో జరిగిన తప్పు అదే. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి వచ్చారు, మళ్ళా 3 రాజధానులు చెప్పారు. ఎవరికి నమ్మకం కలగద్ది. ఉదయం నిద్రలేసి ఇష్టం వచ్చిన మాటలు చెప్తా ఉంటే ఎవరు వచ్చి పెట్టుబడులు పెడతారు? పక్క దేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే ఒక స్థిరమైన ప్రభుత్వం అవసరం, స్థిరమైన నాయకత్వం అవసరం. అందుకోసమే ఈరోజు ఒక పక్క ప్రపంచం మొత్తంలో ఈరోజు తెలుగు వారన్నా, ఆంధ్ర రాష్ట్రం అన్నా, చంద్రబాబు అన్నా ఒక గౌరవం, ఒక నమ్మకం ఉంది. ఈరోజు నేను అందరికీ మనం చేస్తున్నా. ఏ ఇండస్ట్రియల్ సమిట్ లో వెళ్ళినా, అది మీరు స్విట్జర్లాండ్కి వెళ్ళినా, మీకు కెనడాలో వెళ్ళినా, ఎక్కడ సమ్మిట్ జరిగితే అక్కడ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా లోకేష్ బాబు గారు అక్కడ ఉంటున్నారు. భారతదేశంలో ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయో దాంట్లో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వస్తుందంటే అది లోకేష్ గారి యొక్క కష్టమని నేను అందరికీ మనం చేస్తున్నాను.